కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. పండిన పంటను కొనుగోలు చేసేందుకు తెగ కండిషన్స్ పెడుతున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసు ఉంటేనే కొనుగోలు చేస్తాం, లేదంటే నో అంటున్నారు. రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఆకుతోటపల్లి సమీపంలో గల కాటన్ మిల్లులో గత 4 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. పత్తి కొనుగోలు చేయాలని చెబితే రోజుకో కారణం చెప్పి తప్పించుకుంటున్నారని అంటున్నారు. పత్తి దింపాలని కోరితే బెదిరిస్తున్నారని, దాడులు చేయిస్తున్నారని అన్నదాత వాపోయారు. పంట వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమను ఇబ్బందికి గురి చేసిన సీసీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 4 రోజుల నుంచి రైతులు మాడుగుల మండల్ రైతులు ఆకుతోటపల్లి అనుసంధాన బంధంలో దగ్గరలో ఉన్న రైతులకు అన్యాయంగా రోడ్ల మీద పండబెట్టి కనుసైగలతో డీలర్లకు సీసీఐ కనుసైగతో డీలర్ల బండ్లు, అదేవిధంగా నల్లగొండ చింతపల్లి బండ్లు డీలర్లతో కనుసైగతో లోపల పిలిపించుకొని ఈ రోజు 30 బండ్లు లారీలు ఈ రోజు ఖాళీ చేయడం జరిగింది. రైతులను రోడ్ల మీద పండబెట్టడం జరిగింది. ఈ రోజు రైతుల ఆవేదనతో ఈ రోజు మేము ధర్నాకు చేపడతామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని సీసీఐ వాళ్ళు కనుసైగతో డీలర్లతో మా మీద దాడులకు దిగిర్రు. ఈరోజు మా మీద దాడులు చేయడం జరిగింది. ఇదే విధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా మా అధికారులకు దీని మీద విచారించి ఈ మిల్లు సీసీఐకి వెంటనే విచారించి దీని మీద చర్య తీసుకొని దీన్ని వెంబడి సీజ్ చేయాలని చెప్పి మా రైతులు ఆవేదన కోరుతున్నాం.